జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో గీతాచార్యుడు సెలవిచ్చాడు. మాసాలన్నింటిలో మార్గశిర మాసం రూపంలో తాను ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. కాబట్టి ఈ మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఆహార నియమాలు కొన్ని పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా ఈ మాసంలో యవలు ఆహారంలో స్వీకరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసే సమయంలో తులసి కోటలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకుని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానం చేయటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. ఓం హృషికేశాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు స్మరించుకుంటే విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే మార్గశిర మాసంలో విష్ణు ఆలయంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో అగ్నిపురాణంలో చెప్పారు. అగ్నిపురాణం ప్రకారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో బావులు తవ్వించటానికి కానీ, వసతి సౌకర్యాలు కల్పించటానికి కానీ, అన్నదాన నిమిత్తమై కానీ కొంత ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లయితే శ్రీ మహావిష్ణువు సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తాడని అగ్నిపురాణంలో చెప్పారు. అయితే ఇలా విరాళం ఇవ్వటం వీలు కాని వాళ్ళు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సమ్మార్జన అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో చీపురుతో చిమ్మటం, అక్కడ ముగ్గులు వేయటం, అక్కడ ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయ ప్రాంగణంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో భక్తులకు మంచినీళ్ళు అందించటం, ఇలా ఆలయంలో ఏదైనా సేవ చేసినా కూడా దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే పరమ పవిత్రమైన విష్ణుప్రియమైన మార్గశిర మాసంలో రావి ఆకులో గంధం ఉంచి ఆలయ ప్రాంగణంలో భక్తులకి ఇచ్చినట్లయితే దానివల్ల సర్వ పాపాలు తొలగింపజేసుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మార్గశిర మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా ఓం వాసుదేవాయ నమః అనే వాసుదేవ నామాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకుంటే శత్రుబాధల నుంచి బయటపడి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే విష్ణు ఆలయంలో తులసి మాలికను సమర్పించటం, భక్తులకు జలదానం చేయటం, సంపంగి పుష్పాలు విష్ణువుకు సమర్పించడం ద్వారా మార్గశిర మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని మార్గశిర బుధవారం సందర్భంగా విష్ణు ఆలయంలో కానీ గృహంలో కానీ పఠించడం ద్వారా తీవ్రమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్గశిర బుధవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు పాత్రులై విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించండి. రేపటి శుభయోగం శీర్షికన త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. గురువు వద్ద వేద విద్యంతా నేర్చుకున్నాడు. కానీ ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల గురు శాపానికి గురయ్యాడు ఆయన. దానితో నువ్వు నేర్చుకున్న విద్యంతా మర్చిపోతావన్నాడు. విద్యయే ప్రధానంగా ఉండేవారు నాటి ఋషులు. విద్య వల్ల ఏదో సంపాదించాలని కాదు, విద్యనే సంపాదించాలనుకునే వాళ్ళు. అది తెలుసుకోండి. ఇక్కడ మనకు ప్రస్తుతం విద్య వల్ల ఏదో సంపాదించాలి, కానీ ఋషుల లక్ష్యం విద్యనే సంపాదించాలి. ఆహారము, సంపదలు అన్నీ వదిలిపెట్టి మరి విద్యను సంపాదించేవారండి. జ్ఞాన సంపాదన కోసం అంత తప్పించిపోయారు. అందుకే ఈ దేశం పేరు భారతదేశం. భా అంటే జ్ఞానము, జ్ఞానముపై మక్కువ కలిగిన వారు భారతీయులు. మొత్తానికి భారతీయ ఋషులందరూ కూడా జ్ఞానం కోసం తప్పించిపోయేవారు. అలాంటిది ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళు నేర్చుకున్న విద్యంతా మర్చిపోతావంటే అంతకంటే నష్టం మరొకటి ఏముంది? ఏడుపు వచ్చిందిట, ఏడ్చాడు. అదేనా చేతనవ్వాలండి? ఏది చేత కాకపోతే ఏది ఏడవడం.
ఆ ఏడవడం సూర్యమండలాన్ని చూస్తూ అమ్మవారిని ఉద్దేశించి ఏడ్చేట అది ఇక్కడ. ఎందుకంటే ఆవిడ సూర్యమండలంలో ఉంటుంది కదా, భానుమండల మధ్యస్థ. అందుకు సూర్యుడిని చూసి ఏడవడమేనా నేర్చుకోవాలి భక్తితో. ఆ మండలం చూసి ఆయన దుఃఖపడుతూ విద్యంతా కోల్పోయేనే అని బాధపడుతుంటే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే. ఆ సూర్యమండలం వేదమయం గనక ఆ వేదమయమైన సూర్యమండలంలో ఒక్కసారిగా ఆ వేదమయి అయిన జగదంబ సాక్షాత్కరించింది. సూర్యమండలంలో ఆ సరస్వతీదేవి సాక్షాత్కరించి ప్రేరేపణ కలిగించితే ఆ సూర్యుని ద్వారా ఆ సరస్వతి కృప లభించి యాజ్ఞవల్కునికి మర్చిపోయిన వేద విద్య రావడమే కాకుండా ఇంకా ఎక్కడా భాషించని వేద రహస్యములు ఆయనకు భాషించేట. అక్కడ ఆ సూర్యుని మండలంలో అమ్మవారిని ధ్యానిస్తూ యాజ్ఞవల్కుడు చేసిన సరస్వతి స్తుతి మనకి దేవీ భాగవతంలోనూ బ్రహ్మవివర్త పురాణంలో కూడా కనబడుతుంది. యాజ్ఞవల్క్య కృత సరస్వతి స్తుతి చాలా విశిష్టమైనటువంటిది. అది ఏది చేతనైనా చేత కాకపోయినా అమ్మ నామాలు మర్చిపోకుండా చేయగలిగితే చాలు. శారద తేట తల్లి అని అర్థం శారద అనే మాటకి. అలాంటి తేట తల్లి, తేట తెల్లని తల్లి అమ్మ శారదాంబ, శుద్ధ సత్వగుణ సంపూర్ణరాలు అని చెప్పడం. అలాగే బ్రాహ్మి, బ్రహ్మ యొక్క శక్తి, జ్ఞానస్వరూపిణి. ఆవిడికి భారతి, భారతి అనగా భరత అనగా యజ్ఞాగ్ని, ఆ యజ్ఞాగ్ని యొక్క శక్తి భారతి. భారతి భరతాశ్రిత, భారతి అంటే యజ్ఞస్వరూపిణి, ఇది అర్థం. వైదికార్థములు ఇవన్నీ చెప్తున్నవి. అలాగే వాగ్దేవి, ఇవన్నీ అమ్మవారి యొక్క నామములు. ఈ నామములు చెవిలో పడితే మనం ధన్యులం. అలాగే సరస్వతి అంటే ప్రవాహ రూపిణి, ప్రసార రూపిణి. ప్రసరణము, ప్రవాహము, ఈ రెండిటికి కూడా వ్యాపకత్వం అనే అర్థం ఇది. ఒక జ్యోతిని మనం వెలిగిస్తే కాంతి ప్రసరిస్తుంది అంటే వ్యాపిస్తుంది. అలాగే పరమేశ్వరుని చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించిన చైతన్యానికే సరస్వతి అని పేరు. మన లోపల సరస్వతి ఉందిట, అది ఆపాదకేశాంతం వ్యాపించి ఉంది. లేకపోతే మన బ్రతుకులు నడవలేవు. పాదముల నుంచి తల వరకు మనలో ఏమిటి వ్యాపించింది? చైతన్యం. దానికి ప్రాణశక్తి అని అంటాం. అందుకే వేదం చెప్తున్నది ప్రాణశక్తి సరస్వతి. మనలో ఉన్న ప్రాణశక్తి సరస్వతి. సరస్వతి అంతర్వాహిని అని అంటారు చాలామంది. అవునండి, త్రివేణి సంగమంలో అంతర్వాహిని ఒప్పుకుంటాం. మన శరీరంలో ఆవిడే అంతర్వాహిని, ఇది తెలుసుకోవాలి. మనలో ప్రాణశక్తిగా నిరంతరం ప్రవహిస్తోంది. ఇది గ్రహించవలసినటువంటి అంశం ఇది. అలాంటి సరస్వతీదేవికి ఆ నామాలకి మనం నమస్కారం చేసుకుంటూ, ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నాకు బ్రహ్మ విద్య చెప్పవయ్యా అని అడిగట్టండి. అంటే సనత్కుమారుడికి తెలియదా? ఇవి ప్రశ్నలు కాదు వేయవలసింది. ఎందుకంటే బ్రహ్మవేత్తలు ఎప్పుడు వాళ్ళ అభ్యాసం ఏమిటయ్యా, వాళ్ళ పని ఏమిటి? ఎలాగో బ్రహ్మజ్ఞానం వచ్చింది, మిగిలిన పని ఏం చేస్తారు వాళ్ళు? బ్రహ్మజ్ఞానం కలిగిన వారుట బ్రహ్మము గురించే వింటారు, బ్రహ్మము గురించే చెప్తారు, బ్రహ్మము గురించే అనుకుంటూ ఉంటారు. ఎవరైనా పెద్దలు కనిపిస్తే బ్రహ్మము గురించే చర్చిస్తారట. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మమే తామై ఉన్నారు. అందుకే తదేవ చింతయతి తదేవ భాషయతి అని చెప్పినట్లుగా వాళ్ళ పని అది. అందుకు యతీశ్వరులు బ్రహ్మవేత్తల పని ఏమిటంటే బ్రహ్మచింతనము. అందుకే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా బ్రహ్మం గురించే, వీళ్ళకి తెలియదని కాదు, అదే పని. అలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇవాళ నాకు బ్రహ్మ విద్య మీరు చెప్పాలండి అన్నట్టు. సరే, బ్రహ్మదేవుడు 4 మొహాలు వాడు. ఆయన తన పుత్రుడు బ్రహ్మవేత్త సనత్కుమారుడు అడిగాడు కదా అని చెప్పాలని గొంతు సవరించుకున్నట్ట. ఒక్క మాట పలకలేదురండి గొంతు నుంచి. ఏం చెయ్యాలి? చెమట్లు పడుతున్నాయి, నిండు సభ. ఆ నిండు సభలో సనత్కుమారుడు వచ్చి అడిగితే చతుర్వేదములు ముఖాల నుంచి పలికించే బ్రహ్మదేవుడు నేను చెప్పలేను అంటే అంతకంటే అవమానమే ఉందండి. వెంటనే ఏం చేయాలో తోచలేదుట. ఒక్కసారి తలంచుకున్నాడు నారాయణుణ్ణి. ఏది తోచకపోతే ఇదేనా తోచాలండి, భగవంతుడిని స్మరించాలని బుద్ధేనే తోచాలి. ఆయనకు తోచింది. వెంటనే కృష్ణ పరమాత్మ వచ్చేట అక్కడికి. వచ్చి ఒక్కసారి మీ ఆవిడ్ని తలంచుకో అన్నట్టండి. ఇక్కడ అంటే సరస్వతీదేవిని ధ్యానించి ఉన్నాడు. వెంటనే ఆయన అమ్మని ధ్యానించాడు, సరస్వతిని ధ్యానించిన వెంటనే ఒక్కసారిగా పలుకులు విచ్చుకుని లోపల నుంచి జ్ఞానం వాగ్రూపంలో పెళ్ళుబుకి అంతా వివరించట. ఇప్పుడు చెప్పండి, ఎవరిది నిర్వాకము? తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇక్కడ పెద్దవాళ్ళందరూ చదివారు, మీ పిల్లలకి నేర్పారా? ఒకప్పుడు అందరికీ తెలిసి పద్యం, ఇప్పుడు ఇది కూడా వేదంలా వినబడుతుంది అంటే ఎవరికి తెలియదు అనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ తల్లి పలికించాలండి. ఆ తల్లి పలికిస్తోంది అని తెలిస్తే ఇంకా మన అహంకారాలు అణిగిపోతాయి. అందుకే ఆవిడ పలికించాలి. స్వామి వివేకానంద గొప్ప మాట చెప్తాడు. ఆయన 1893లో మొట్టమొదటి షికాగో సభలో మాట్లాడాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఒక్కడే భారతీయుడు, మిగిలిన వాళ్ళందరూ పాశ్చాత్యులు, ఆ మతం వాళ్ళు. పైగా భారతీయులపై చిన్న చూపు.
ఏదో ఎవరో ఈయన విలువ తెలిసిన వాళ్ళు మాట్లాడించడానికి తీసుకొచ్చారని సరే మాట్లాడన్నట్టు తక్కువ సమయం ఇచ్చారు. కానీ అక్కడ అంతమంది మాట్లాడారు. కానీ ఈయన గొంతు విప్పి మాట్లాడగానే 6,000 మంది శ్రోతలు ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కూడా అభినందించారట. చిత్రం ఏంటంటే 1893లో జరిగితే ఇప్పటి వరకు అమెరికాలో అంతమంది ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన ఒక్క ఉపన్యాసమే ఇప్పటికీ మారుమోగుతోంది, నిలిచిపోయింది. ఎందువల్ల అంటే ఆయన చెప్తాడు, నేను వేదికపైకి ఎక్కే ముందుగా సరస్వతీదేవిని ధ్యానించానని ఆయనే చెప్పాడు. అంటే అందుకే భారతీయుడు గొంతే జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వగలదంటే భారతీయుడు మాత్రమే జ్ఞానదేవత అయిన సరస్వతిని ఉపాసిస్తున్నాడు కనుక ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ సరస్వతీదేవిని ఆరాధించి మనం పొందగలుగుతున్నాం. చెప్పిన వాక్కు రాణిస్తున్నది, రావలసిన వాక్కు భాషిస్తున్నది. అందుకే జ్ఞానం భాషించాలన్నా, భాషించిన జ్ఞానం భాషించాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావలసింది. అందుకు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఆనాడు బ్రహ్మదేవుడికే ఆ తల్లి దయ వల్లనే పలుకులు వచ్చాయి. అంతేకాదు ఒకప్పుడు భూదేవి అనంతుడి వద్దకు వెళ్ళిందిట. అనంతుడు అంటే ఎవరు? ఆదిశేషువు. ఆదిశేషువు అంటే ఊరికిన 1000 పడగలు ఉన్నాయని కాదు, 1000 తలకాయలు ఉన్నాయంటే అర్థం 1000 తలకాయల జ్ఞానం ఉందని అర్థం అండి. అంత జ్ఞాని ఆయన వద్దకు వెళ్ళి వసుంధర అడిగిందిట, ఏమని, నాకు నువ్వు సిద్ధాంత చర్చ చెప్పు, జ్ఞాన సిద్ధాంతం చెప్పు, వేదాంతం చెప్పు అని అడిగింది. అంటే ఆయన 1000 పడగలు ఉన్నాయి కదా అని చెప్పబోయేట, ఆయనకి పలకలేదుట. ఆ సమయంలో తాను పరమేశ్వరుని ఆజ్ఞని స్వీకరించి సరస్వతీదేవి ఉపాసన చేసి ఆదిశేషువు జ్ఞానాన్ని అందించాడు. ఈ వృత్తాంతం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనందరికీ జ్ఞానములు శాస్త్రములు ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు ఆ జ్ఞానం సరస్వతీదేవి వల్ల వచ్చింది. అలాగే ఆదిశేషువు జ్ఞానదేవత. ఆ కారణం చేతనే ఆయనే పతంజలి అయ్యి మనకు వ్యాకరణ శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, వైద్య శాస్త్రాన్ని 3 ఇచ్చాడండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను బుద్ధిప్రదాత అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. మనకి వయసు మీద పడ్డ తర్వాత మతిమరుపు అనేటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది. అంటే మనం మర్చిపోతాం. బ్రెయిన్ సెల్స్లో కొన్ని పని చేయకుండా ఉంటాయి కొంతమందికి. అలా బ్రెయిన్ సెల్స్ పనిచేయకపోతే వాళ్ళు ఎవరు ఏమిటి అనేది ఎదుటి వ్యక్తుల్ని కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఈ యొక్క ముసలితనంలో వచ్చేటువంటి విపత్కరమైనటువంటి ప్రభావాల నుంచి బయటపడటానికి మన్ని అనుక్షణం రక్షించే దేవుడు ఎవరయ్యా అంటే గణపతి. గణపతి ఏం చేస్తాడండి అంటే ఆయన మన బ్రెయిన్ సెల్స్ని చక్కగా పనిచేసేటట్టుగా చేస్తాడు చివరి దశ వరకు కూడా. అందుకే ఆయనకి సంబంధించిన మంత్రాన్ని బుధవారం నాడు 108 సార్లు పఠనం చేయాలి. అది ఏమిటి అంటే ఆయన స్థితిపతి కదండి, నిధిపతి, ప్రియపతి కూడా. అందుకని వక్రతుండాయ హుం అని చెప్పేసి ఎవరైతే పఠనం చేస్తారో అలా పఠించినటువంటి వారికి హుంకారతత్వం వచ్చి ఆ సెల్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. అంటే ఒక విధమైనటువంటి విద్యుతైస్కాంత శక్తి ప్రభావం ఆ మంత్రరాజంలో దాగిన పరమార్థం కాబట్టి మంత్రాలకు చింతలు తీరుతాయని శాస్త్రం. అందుచేత విఘ్నేశ్వర మంత్రంలో అద్వితీయమైన ప్రభావాన్ని, మతిమరుపును తొలగించి మన జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించే అద్వితీయమైనటువంటి మంత్రరాజం వక్రతుండాయ హుం. వక్రగతికి పోకుండా సవ్యగతిలో మన జీవితాన్ని నడిపేటువంటి ఆ యొక్క అద్వితీయమైనటువంటి మంత్రాన్ని మనం నిత్యం కూడా పఠించడం వలన మన జీవితం సాఫీగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. ఈ జీవిత పరమార్థాన్ని చక్కగా నడిపేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ యొక్క గణేశుడికి ఉన్నది. కాబట్టి ఆ శ్రీ గణేశంలో దాగిన
పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని స్వామికి ప్రీతికరమైనటువంటి బెల్లం ముక్క కానివ్వండి, లేక అరటిపండు కానివ్వండి, లేక ఉండ్రాళ్ళు కానివ్వండి, నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినట్లయితే అద్వితీయమైనటువంటి సుసంపన్నమైనటువంటి సన్మార్గవంతమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించటానికి ఆస్కారాన్ని స్థితిపతి మనకు ప్రసాదిస్తాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 5:38 తిథి షష్ఠి మధ్యాహ్నం 1:52 వరకు. నక్షత్రం మఖ రాత్రి 2:46 వరకు. వర్జం మధ్యాహ్నం 2:35 నుంచి 4:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:30 వరకు. అమృతకాలం రాత్రి 12:20 నుంచి 1:57 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం బుధవారం, అలాగే ప్రదోషం కూడా. బుధవారం కావడం వలన మనం బాలరామాయణం అని రామాయణంలో మొదటి సర్గ నారదుడు వాల్మీకి చెప్పిన రామగాథ 100 శ్లోకాలు ఉంటుంది. ఇది మన పిల్లల చేత చదివించినట్లయితే వారిలో ధర్మాచరణ యందు ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే విద్య బాగా లభిస్తుంది. అలాగే వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగార్థులు ఈ పారాయణ చేస్తే ఉద్యోగాన్ని పొందుతారన్నమాట. అలాగని హయగ్రీవ స్వామికి పూజ చేసుకోవడం, పెసలతో తయారు చేసిన పాయసం నివేదన చేయడం, ప్రసాదంగా పిల్లలకి పెట్టడం చేస్తే వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శివునకు పెసలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే బుధగ్రహ సంబంధమైన దోషాలు తొలగడంతో పాటుగా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. ఆధ్యాత్మిక మార్గం అనంతమైనది. దారిలో వచ్చే మజిలీలను ఆస్వాదించాలే కానీ మధ్యలో ఆగిపోకూడదు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. కురు కోసల కాశీ వజ్జి మల్లా అంగ మగధ వత్స మత్స్య చేతి అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. భూపతి అంటే భూమికి పతి, అంటే ఆయన భర్త, భూమికి భర్త. అంటే భూమి ఒక్కటే. ఎంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఒక్క ఆడదానివైనా నీకు అనేక మంది భర్తలు కలిగెదరుగాక.
లోకంలో ఏ ఆడది పొందనటువంటి భయంకరమైనటువంటి అవమానమును శాశ్వతముగా పొందెదవుగాక. నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి. ఇన్ని శాపాలు విడిచిపెట్టింది ఆవిడ. ఇన్ని శాపాలు విడిచిపెట్టేస్తే దేవతలందరూ చిన్న బుచ్చుకుని వెళ్ళారు. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్తే మొదటి తిట్టేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ వల్ల మాకు బిడ్డలు ఉండడం తిట్టిన వాళ్ళు దేవతల భార్యలు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా పోయారు దేవతలందరికీ. భూమి శాశ్వతమైనటువంటి అవమానానికి లోనైపోయింది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తపస్సుకు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిపోయింది. తారకాసురుడు ఎక్కడ లేని సంతోషం పొందేశాడు. ఎందుకని? ఏదో చివరిదాకా వచ్చింది. ఏమో వీళ్ళు వెళ్ళకపోతే ఏమై ఉండేదో, కొడుకు పుట్టుండేవాడేమో, అది ఏ మహాభూతం అయితేనే. వాడు బాణం వేస్తే తారకాసురుడు చచ్చిపోతాడు. చిట్ట చివరిదాకా వచ్చిన తర్వాత దేవతలే పాడి చేసేసుకున్నారు. ఎంత అదృష్టం పండిందిరా అని తారకాసురుడి యొక్క ఉద్ధతి దిగుణీకృతం అయిపోయింది. ఇప్పుడు దేవతలకి వెళ్ళి అడగడానికి ఓపిక లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి భయపడి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బుద్ధి పొరపాటు అయిపోయింది, అడగకూడని విషయం అడిగాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి. నువ్వు వచ్చావు ఇప్పుడు మాతో, లేనిపోని ఇబ్బందులన్నింటికీ గురయ్యాం. ఇప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాలి. పుడితే దేవసేనకి అభిషేకం చేస్తాం సైన్యాధ్యక్షుడిగా. ఆయన బాణం వేస్తే కానీ తారకాసురుడు మరణించాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులకి కొడుకు ఎలా పుడతాడు చెప్పవలసింది అన్నాడు. బ్రహ్మగారు కాసేపు ఆలోచించి అన్నాడు, ఈ మాట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఎవరూ ఉండరు, కాబట్టి ఆయన అడగకూడదు. ఆయనకి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుని యందు భద్రపరచబడి ఉంది. ఇంకా అది ఒకే ఒక్క అవకాశం, ఇక లేదు. శివ తేజస్సు మన దగ్గర, అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సు చక్కని, అంటే భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ యందు ప్రవేశపెట్టబడాలి. ప్రవేశపెట్టబడితే ప్రహృష్టమైన మనస్సుతో ఆమె స్వీకరించాలి. అప్పుడు కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే వాడి వలన సంహారం అవుతుంది, తారకాసుర సంహారం. నిజమే, అంతవరకు బాగానే ఉంది మీరు చెప్పింది. ఇంతకుముందు అలా శివ తేజస్సుని పుచ్చుకున్నందుకే భూమికి అన్ని శాపాలు వచ్చాయి. తెలిసి తెలిసి ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది, ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏ కాంత పుచ్చుకుంటుంది? పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య యందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టరని శాపం ఉంది, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని? ఎవరి యందు ప్రవేశపెట్టాలి? ఏ కాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో, పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని యందు ఉన్న శివ తేజస్సుని మళ్ళీ పుచ్చుకుంది ఒక ఆవిడ అని తెలిస్తే ఊరుకుంటుందా ఆదిశక్తి? కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనపడుతోందన్నారు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది. అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. అక్క కడుపున బిడ్డడు పుడితే చెల్లెలు చంపేయలేదు, అక్కనేమనలేదు. ఎందుకనంటే అక్క కొడుకు తన కొడుకే. లోకంలో అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని అన్నదమ్ములేగా అవుతారు. జ్ఞాతి అన్నదమ్ముల పిల్లల విషయంలో ఆ ఐక్యత కుదరదు. నేను నా తమ్ముడు వరకు ఐక్యత సిద్ధించవచ్చు, జ్ఞాతి యందు సహజ వైరం వచ్చేస్తుంది అని శాస్త్రం. అన్నదమ్ముల బిడ్డల యందు ఐక్యత సిద్ధించదు అని. అక్క చెల్లెళ్ళ బిడ్డల యందు అన్నదమ్ముల యొక్క సిద్ధాంతం పొసగుతుంది. ఒకానొకప్పుడు హిమవంతునికి 2 కుమార్తెలు పుట్టారు. రెండవ ఆమె పార్వతీదేవి, పెద్ద ఆమె గంగాదేవి. గంగాదేవి హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది. దేవతలందరూ ప్రార్థన చేశారు, మా కార్యాలు నడవడానికి ఈ గంగ పైన ఊర్ధ్వలోకాల్లో ప్రవహించడానికి మేము తీసుకెడతామంటే హిమవంతుడు అనుగ్రహించాడు. ఆ గంగ పైన ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ గంగ త్రిపథగా అయింది భగీరథుడి వల్ల. ఆమె భూమి మీదకి వచ్చింది, పాతాళలోకానికి వెళ్ళింది. త్రిపథగా అయి ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె యందు అపత్య దోషం లేదు. ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు. కాబట్టి
తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో, అక్కగారు కాబట్టి ఊరుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాదృతం అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒక తక్కడలోనూ సత్యాన్ని మరో తక్కడలోనూ ఉంచి తూకితే అంటే తూచితే 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా సత్యమే బరువుగా తూగుతుంది. రాజా, వేదాలన్నీ చదవటం, అన్ని తీర్థాలలోనూ స్నానం చేయటం కూడా సత్యమైన వచనంతో సమానమవుతాయో కావో చెప్పలేం. కానీ సత్యంతో సమానమైన ధర్మము లేదు, సత్యం కంటే గొప్పది లేదు. ఈ లోకంలో అసత్యం కంటే మించిన తీవ్రతరమైన మంది పాపము లేనే లేదు. రాజా, సత్యమే పరబ్రహ్మం, సత్యమే అన్నిటికన్నా గొప్ప వ్రతం. నువ్వు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు, సత్యంతో కలిసి ఉండు. అసత్యం వల్ల పట్లే నీకు ఆసక్తి ఉంటే, ఇప్పటికీ నా మాటల పట్ల శ్రద్ధ లేకపోతే, నీలాంటి వాడితో ఉండటం మాట్లాడటం నాకు మంచిది కాదు. గమనం, స్వరం, స్మరణం, బలం, శీలం, విజ్ఞానం, పరాక్రమం, సాహసం, స్వభావం, వ్యవహారం, రోమావళి, సుడులు, ఇవి ఎవడితో సమానంగా ఉంటాయో అతడికి పుత్రుడు. అంటే ఇవన్నీ సమంగా ఉన్నాయి అని అర్థం. ఇందులో సందేహమే లేదు. అంటే పోలికలు. ఓ రాజా, నీ పోలికలతో ఇతడికి రూపం ఏర్పడింది. చూడు, ఒక్కటే విధంగా ఉన్నారు ఇద్దరు, చూసుకోండి. తండ్రి అని పిలుస్తున్నా ఇతడు ఆశను వ్యర్థం చేయకు. నువ్వు లేకపోయినా ఈ పుత్రుడు 4 సముద్రాల వరకు వ్యాపించి ఉన్న భూమినంతా పరిపాలిస్తాడు. నువ్వు లేకపోయినా పర్వాలేదు. నాతో ఇంద్రుడు, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు. అది అలాగే జరుగుతుంది, మరొక విధంగా జరగదు రాజా. ఈ విషయంలో సాక్షులుగా దేవతలు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిప్పుడు అసత్యాన్ని చెప్పరు, ఎప్పుడూ సత్యాన్నే చెప్తారు వాళ్ళు. అందువల్ల నేను సాక్షి లేని దురదృష్టవంతురాలిని అంటే ఇప్పుడు చెప్పరు వాళ్ళు. వచ్చిన దారిలోనే వెళుతున్నాను అని శకుంతల పుత్రుడి చేతిని పట్టుకొని బయలుదేరబోయింది. అంటే దేవతలకు సాక్షి పెట్టేసింది. వాళ్ళు కూడా ఏమైనా అసత్యం చెప్పచ్చేమో. ఇప్పుడు వాళ్ళ మీద కోప్పడింది ఆవిడ. ఇప్పుడు అసత్యం చెప్పచ్చు, ఎందుకు అసత్యం? ఇంతవరకు అసత్యం చెప్పినట్టే ఉంది. నీ నోటి నుంచి చెప్పిస్తున్నారు వాళ్ళే కదా చెప్పిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అసత్యం, వీళ్ళంతా దేవతలు అనుకోండి. నేను నీ రాజ్యంలో ఉండే ప్రతి ప్రజను దేవత అనుకోండి. వీళ్ళందరూ సత్యమే చెప్తారనుకున్నా, కానీ ఈ సమయంలో వీళ్ళంతా అబద్ధం ఆడతారని ఇప్పుడు తెలిసిపోతుంది నాకు. వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారంటే అబద్ధం ఆడినట్టే కదా. వీళ్ళంతా ముందు రాబోతుంది ఇటువంటి పెద్ద కథ, మీకు తెలుస్తుంది తర్వాత. ఇంతమంది నోరు మూసుకొని కూర్చున్నారంటే ఒక్కడైనా లేచి చెప్పచ్చు కదా. ఇంతగా నేను అరుచుకుంటూ ఉంటే ఇంతైనా కూడా మీరు ఇట్లా అంటున్నారు. అందుకని ఇప్పుడు ఆ దేవతలు రాలేండి. అప్పుడేదో వచ్చే పూలవాన కురిపించారు, నా కొడుకుకి పేరు పెట్టారు, ఆకాశవాణి చెప్పింది, ఇంద్రాదిಗಳು దేవతలంతా చెప్పారు, వీడంతా భూమండలానికి చక్రవర్తి అవుతాడా, అప్పుడు అబద్ధం చెప్పారు అంతే వాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా, నేను సత్యం చెప్తారా? ఇప్పుడు అదే అబద్ధం చెప్పచ్చు వాళ్ళు, ఉండొచ్చు. అందువల్ల నేను సాక్షి లేని దురాదృష్టవంతులు. వాళ్ళంతా రారిప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తారు? నీ ముఖం చూసి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది ఏంటి ఈ సభ అనుకొని పుత్రుణ్ణి పట్టుకుంది, చేత్తో పట్టుకొని, దారాయన నాన్న వెళదాంరా, మనం నాకేమి, నీతో పాటు కూడా నేను ఆకాశానికి ఎగిరే దేవుడా అని అంటూ శకుంతల
పుత్రుడిని చేతిలో పట్టుకొని చేతిని పట్టుకుంది గట్టిగా. బయలుదేరబోతుంది. ఇక ఇట్లా చూపిస్తుందంటే వీపు చూపించబోతుంది. చూపించకూడదు మహారాజుకి, చూపిస్తే ఫినిష్, కాలిపోతాడు. ఇట్లా అనబోతుంది. ఇంతలో ఆ శబ్దానికి ఆకాశం పెళ్ళున ఉరిమింది. అక్కడ సభ దద్దరిల్లిపోయింది. విపరీతమైన శబ్దం వచ్చేసింది. పళ్ళని అశరీరవాణి దుష్యంతునితో ఇలా పలికింది. ఇవిడనేది పిలిచింది కదా, ఇప్పుడు ఇండైరెక్ట్గా పిలిచింది వాళ్ళందరినీ కూడా. వాళ్ళకంతా నమస్కారం చేయాలి. కోపం వచ్చింది. ఇంతసేపు నన్ను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంతసేపు నన్ను మాట్లాడించినారే, నిలుచొని మాట్లాడుతున్న, దుఃఖపడి మాట్లాడుతున్న, ఒక్కరు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. వీళ్ళంతా సోపాల్లో ఎట్లా కూర్చున్నారు చూడండి. అందుకని అప్పుడు ఆ సాక్షికి తట్టుకోలేకపోయింది వాళ్ళు కూడా. ఆ సాక్షి, అవునండి కాళిదాస్ గారు అట్లా రాస్తే నేను ఎందుకు ఇట్లా రాసుకోకూడదు? అవును నిజమే. అప్పుడు సడన్గా ఆకాశవాణి దద్దరిల్లిపోయిందట. దద్దరిల్లిపోయి ఓ దుష్యంత గట్టిగా పలికింది. పెద్ద లౌడ్ స్పీకర్ వేసుకొని పలికినట్టుగా. ఓ దుష్యంత, పుత్రుడికి తల్లి సంచి వంటిది మాత్రమే. పుత్రుడిని గర్భసంచిలో మోస్తుంది అంతే. అందుచేత పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడు, అది గుర్తుంచుకో రే అని ఎక్కడి నుంచో శబ్దం వస్తున్నది. ఎవడి చేత అతడు జన్మించాడో అతడి రూపమే పుత్రుడు అని తెలుసుకో. అదే కదా DNA. అందువల్ల పుత్రుణ్ణి స్వీకరించి పోషించు. శకుంతలను అవమానించకు. తండ్రి యొక్క శరీర అవయవాలన్నిటితోనూ శరీరం ఏర్పడి తండ్రే పుత్రరూపంలో జన్మిస్తాడు. ఈవిడే అన్ని అంగాలంతా ఇస్తూ ఉన్నది. కానీ అక్కడ ఉండేటువంటిది మూల రూపమైనటువంటిది తండ్రే పుత్ర రూపంతో పుడుతున్నాడు. ఇంకొక రూపం అది అచ్చు పుడుతూ ఉన్నది. అతడు పేరుకు పుత్రుడే కానీ వాస్తవానికి తానే పుత్రరూపంగా పుడుతున్నాడు. తన చేత ఏర్పడ్డ కుమారుడి రూపంలో ఉన్నటువంటి తనను తానే రక్షించుకోవాలి. జాగ్రత్త. పుత్రుని రక్షిస్తున్నానంటే నువ్వు రక్షించుకున్నట్టు. ఓ పుత్రుడికి చదివించాను, అట్లా పంపించాను, దీనికి పంపించాను అంటే నీకు కావాలా చేస్తున్నావు అంతే. పుత్రుడికి సమస్తము ఇస్తున్నానంటే నువ్వు ఇస్తున్నావు. ఒక ఆటోమేటిక్గా కరెక్ట్గా సిస్టమేటిక్గా పెంచుతున్నావు కొడుకుని అంటే నీకు నువ్వే మర్యాద ఇచ్చుకుంటున్నావు. నీకు నువ్వే సమాజాన్ని ఉద్ధరించుకుంటున్నావు. నీకు నువ్వే నీ వంశాన్ని నిలబెట్టుకుంటున్నావు. నీకు నువ్వేనే బుద్ధిమంతుడిగా పెరుగుతున్నావు. నీకు నువ్వే చదువు చెప్పించుకుంటున్నావు. నీకు నువ్వేనే ప్రేమ అనురాగాలతో వాడికి పెంచుతున్నావు అని అర్థమవుతుంది. లేకపోతే నీకు నువ్వే సర్వనాశనం చేస్తున్నావు. తల్లి ప్రేమ లేకోకుండా చేస్తున్నావు. అందుకని పుత్రుడంటే ఎవరు? నువ్వే. జాగ్రత్త. నీ పుత్రుడికి మంచిదే చేయాలి కానీ చెడ్డ చేయకూడదు. చెడు అలవాట్లు నేర్పించకూడదు. మంచి అలవాట్లే నేర్పించాలి. ఎందుకంటే నువ్వే అది. ఈ శకుంతలను చక్కగా చూసుకో. ఈమెను అవమానించకు. స్త్రీలు పవిత్రులు. ధర్మ మార్గాన స్త్రీని పురుషుడు స్వీకరిస్తాడు. స్త్రీలోని దోషాలన్నీ వారికి కలిగే రజస్సు వల్ల తొలగిపోతాయి. స్త్రీకి ఏ దోషం ఉండదు, తొలగిపోతుంది. తండ్రి రేతస్సును ధరించిన పుత్రుడు. జాగ్రత్త. పితృగణాలను యమలోకం నుండి రక్షిస్తాడు. ఎప్పుడు ఈ శకుంతల దుఃఖాన్ని చెప్పుకుంటూ ఏడ్చి ఇక వెళ్ళిపోదామని కొడుకు చేయి పట్టుకున్నదో అప్పుడు ఆకాశం పెళ్ళమని శబ్దం వచ్చి అక్కడి నుంచి ఆకాశవాణి అక్కడి నుంచి వార్తలు చెప్తున్నది. ఆకాశవాణి వార్తలు అంటామే ఆ విధంగా పెద్దగా చెప్తున్నది. ఈ శకుంతల సత్యం చెప్పింది. రాజా, నువ్వే ఈమెకు గర్భాన్ని ధరింపజేశావు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వే ఈ బాలుడికి తండ్రివి. భార్య తన శరీరాన్ని రెండుగా విభాగం చేసుకొని పుత్రుడి కంటుంది. పుత్రుడు కనేటప్పుడు తల్లికి రెండవ ప్రాణంలాగా వస్తుంది తెలుసా. తర్వాత తండ్రే ఆ పుత్రుణ్ణి చూసుకోవాలి. అందుచేత పుత్రుడు కానీ పుత్రి కానీ ఎవరైనా కానీ తండ్రికే జవాబుదారీ.
అందుచేత ఈ బాలుడిని రక్షించు, పోషించు. జీవించి ఉన్న పుత్రుణ్ణి విడిచి జీవించడం ఒక దౌర్భాగ్యమని గ్రహించు. ఈవిడ ఏమైనా వాణ్ణి పట్టుకొని బయటికి వెళ్ళిపోయిందంటే ఇంకా నీకు దొరకదు, ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతుంది ఇద్దరు కూడా. మా మాటల వల్లనైనా అని అంటూనే నువ్వే ఆ పుత్రుడికి తండ్రినని గ్రహించు. ఇప్పుడు అన్నారు కదా, దేవతలు తెలిసినా సత్యం ఆడతారో లేదో అని శంకించింది కదా, అందుకని పరిగెత్తి వచ్చాం మేమంతా కూడా. నీకు మంచిదవుతుంది, నీ కుమారుడు ఈ రోజు నుంచి భరతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అంది. అశరీరవాణి పలికిన తక్షణమే దేవతలు, ఋషులు, తపస్సులు శకుంతల పతివ్రత పతివ్రత అంటూ పూలవాను కురిపించారు. ఆ పతివ్రతామణి పలికినటువంటి మాటలు ఆ దేవతలు కూడా నాకు సాక్ష్యం చెప్తారో లేదో అనింది కదా, అంత మాత్రంతోనే పరిగెత్తొచ్చారు. ఋషులు, మునులు, దేవతలు, యక్ష, కిన్న, కింపురుష, గంధర్వ, యక్ష అందరూ వచ్చేశారు, పూలవాన కురిపించారు. ఆ దేవతల మాట విని ఎక్కడ కూర్చున్నారే పురోహితులు, మంత్రులతో ఇలా అన్నాడు, మీరందరూ దేవతల మాట విన్నారు కదా మహారాజా అన్నాడు. నాకు కూడా శకుంతల మాట సత్యమైనదని, ఇతడు నా బాలుడే అని తెలుసు. కానీ ఈమె మాట బట్టి ఈతడిని పుత్రుడిగా స్వీకరిస్తే లోకం ఈతడిని సందేహించవచ్చు. ఇతడు పరిశుద్ధుడు కాలేడు, అందుచేత నేను ఇలా నటించాను అని దుష్యంతుడు ఎంతో ఆనందించి బాలుడిని తన పుత్రుడిగా స్వీకరించాడు. నాకు తెలిసిదంతా. శకుంతల నాకేం తెలియదా? శకుంతల నోటి నుంచి పలికించటమే ఈ పలకాల అనేది, ఇదంతా జరగాలనేది. లేకపోతే నా పుత్రుడికి దోషం వస్తుంది, నేనేమైనా స్వీకరిస్తే సాక్షి కావాలి కదా. ఆ దేవతలే సాక్షి అయిపోయినప్పుడు ఇక నాకేమి? అనంతరం కుమారుడికి తండ్రి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా చేశాడు. అతడి శిరస్సు మీద ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు, అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి బ్రాహ్మణులు ఆస్వాదించారు. ధర్మబద్ధంగా శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడు. ఆమెను ఊరడిస్తూ ప్రేమతో, దేవి, మన వివాహబంధం గురించి ప్రజలకు తెలియదు, అందుచేత నీ పరిశుద్ధి తెలియటం కోసమే నేను ఈ విచారణ అంతా చేశాను. ఇక 4 వర్ణాల వారు ఏ శంక లేకుండా నిన్ను గౌరవిస్తారు. ఇలా విచారణ చేయకుండా నిన్ను స్వీకరిస్తే ఈ లోకం నన్ను శ్రీ వ్యామోహం కలవాడిగా భావిస్తుంది. ఈ కామాంధుడు ఈ బాలుడికి రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్నాడు అనుకుంటుంది దేశం. అందువల్ల నేను ఈ విచారణ చేశానని తెలుసుకో సాధ్వి. నువ్వు కోపంతో అన్న మాటలన్నీ నాపై ప్రేమతో పలికిన మాటలే. ఆ మాటలందరికీ పనికొస్తాయి. వాటన్నిటినీ నేను పట్టించుకోను. నిన్ను నేను క్షమిస్తున్నాను. అలాగే నేను నీతో పలికిన చెడు మాటలకు క్షమించు, చెడు ప్రవర్తనకు క్షమించు. స్త్రీల భర్త చేష్టలను ఓర్పుతో సహించడం ద్వారా పాతివ్రత్యాన్ని పొందుతారు కదా అని దుష్యంతుడు శకుంతలను పట్టమహిషిగా గ్రహించాడు. వస్త్రాలను అన్నపానాలతో గౌరవించాడు. తర్వాత దుష్యంతుడు భార్య బిడ్డలతో కలిసి తన తల్లి అయినటువంటి రతంతరి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, ఇదిగో నా పుత్రుడు అడవిలో పుట్టాడు. ఈతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. ఈ నీ మనుముడి చేత ఇప్పుడు నేను పితృరుణం నుండి విముక్తుడవుతున్నాను. ఎందుకంటే వాడికి అప్పుడులే అంతవరకు కొడుకులు లేవు. ఈమె నీ కోడలు, నీ కొడుకు, నీ మనవడు నీ కోడలు. విశ్వామిత్రుడి కూతురు ఎవరనుకున్నావు? కణ్వ మహర్షి ఈమెను పెంచాడు. ఈ శకుంతలకు అనుగ్రహించు అన్నాడు. రాజమాత మనుముడిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంది. శకుంతలను కౌగిలించుకొని ఆ కోడలు కూడా నమస్కారం చేసింది, కౌగిలించుకుంది. ఎంతో ప్రేమతో మనుముడిని చూస్తూ, ఓ శకుంతల, నీ పుత్రుడు చక్రవర్తి అవుతాడు. నీ భర్త ముల్లోకాలను జయిస్తాడు. నువ్వు దివ్యభోగాలను అనుభవించొంది. అనంతరం దుష్యంతుడు
యథావిధిగా నియమాలను ఆచరించి శకుంతలను పట్టమహిషిగా చేసుకున్నాడు. బ్రాహ్మణులకు సైనికులకు ధనమిచ్చాడు. తనకు శకుంతల యందు పుట్టినటువంటి పుత్రుడికి భరతుడు అని పేరు పెట్టి యువరాజుగా అభిషేకించాడు. తర్వాత 100 సంవత్సరాలు రాజ్యం చేసి దానాలు చేసి దుష్యంతుడు స్వర్గలోకం చేరాడు. తర్వాత భరతుడి రాజ్యం తిరుగులేనిదయింది. లోకమంతటా మారుమ్రోగింది. భరతుడు రాజులందరినీ జయించి తన వశం చేసుకున్నాడు. సత్పురుషుల ధర్మాన్ని ఆచరించి అసమానమైనటువంటి యశస్సును సంపాదించాడు. భరతుడు సార్వభౌముడయ్యాడు. ఇంద్రుడిలాగా అనేక యజ్ఞాలు చేశాడు. కణ్వ మహర్షి అతడిచే గోవితత అనే అశ్వమేధ యాగాన్ని కూడా చేయించాడు. ఆ యాగంలో భరతుడు కణ్వ మహర్షికి 1000 పద్మ స్వర్ణ ముద్రలను దానం కూడా చేశాడు. భారతాత్ భారతీ కీర్తి ఏనేదం భారతం కులం అపరే ఏ చ పూర్వే వై భారతా ఇతి విశ్రుతాగా. ఈ భరతుడి వల్లే ఈ భూమి భారతదేశంగా ప్రసిద్ధి పొందింది. అతడి వల్లే ఈ వంశము భరత వంశం అయ్యింది. ఈ వంశంలో ఇంతకుముందు ఉన్నవారు ఇప్పుడు ఉన్న ఇతరులు కూడా భరతవంశంలోని వారుగా ప్రసిద్ధులవుతారు. ఈ భరతవంశంలోని వారు దేవతల వంటి వారు, మహా తేజస్సు కలవారు, మహానుభావులు, సత్య రుజుత్వాదులకు బద్ధులైన ఎంతోమంది రాజులున్నారు. అసంఖ్యాకులైన వారి పేర్లు అంతటా వ్యాపించి ఉన్నాయి. ప్రాధాన్యాన్ని బట్టి అతి ముఖ్యులైన వారిగా గురించి మాత్రమే చెబుతాను అన్నాడు వైశంపాయ మహర్షి. ఇది శకుంతలోపాఖ్యానం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మనమంతా భారతీయులు, అందరూ మనం భరత వంశానికి చేరిన వాళ్ళు. మనమందరూ కూడా భరత వంశంలో పుట్టిన వాళ్ళు. మనమందరూ కూడా ఎవరెవరు భారత భూమిలో భరత వంశంలో పుట్టారో వీళ్ళంతా భారతీయులు. అందరికీ కూడా ఎంత అదృష్టమో మనమందరికీ కూడా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహూరపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.